నమస్తే, గుడ్ మార్నింగ్. ఈరోజు వార్తల్లోని ముఖ్య అంశాలు. నేడు మేడిగడ్డకు సీఎం, డ్యామ్ సైట్ పరిశీలన ఆఫీసర్లతో రివ్యూ, నస్తూరుపల్లిలో సభ, అక్కడే రైతు భరోసా నిధుల విడుదల, 200 కోట్లతో కాళేశ్వర ఆలయ అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ఏర్పాట్లను పరిశీలించిన మంత్రులు తుమ్మల, శ్రీధర్ బాబు. అయితే నేడు జగిత్యాలలో బీఆర్ఎస్ సభ, ఇక్కడనేమో మేడిగడ్డకు సీఎం. అయితే ఇదే వార్త దీంట్లో తీసుకుందాము. దిశలో తీసుకున్నట్టయితే దిశ ఏమనేసిండు ఇక్కడ, పొలిటికల్ హీట్, నేడు కేసీఆర్ రేవంత్ పోటాపోటీ సభలు. ఇది పోటాపోటీ సభలు కాదు, రేవంత్ రెడ్డి నిత్యం ప్రజలలోనే ఉంటున్నాడు. కేసీఆర్ ఫామ్ హౌస్ల వంతుండు. ఆయన వస్తాడో రాడో తెలియదు, ప్రజలలో తిరుగుతాడో తెలియదు, తిరగడో కూడా తెలియదు. ఇంతవరకు ఎప్పుడు కూడా అసెంబ్లీకి వచ్చిన దాఖలాలు లేవు, ప్రజా సమస్యల మీద మాట్లాడిన దాఖలాలు ఎక్కడా లేవు. కానీ మరి పోటాపోటీ సభలు ఎందుకు అంటారు? నాకు తెలిసి వస్తాడో రాడో ఏమంటాడు, అరే నాయన నా పానం బాగలేదురా నాయన రామా, నువ్వే గప్ప ఆయనకు జీవన్ రెడ్డికి. ఇక ఆల్రెడీ దొడ్లోకి వచ్చిండు, ఇక దొడ్లోకి వచ్చినాక ఇక బయటికి పోయేది ఉండదు, ఆ కండవేదో నువ్వు గప్ప అయిపోతుంది, ఈ ఎండకు నేనేడరా అని అన్నాడు. అయినా కానీ వీళ్ళు ఏం చేస్తారంటే బలవంతంగా కేసీఆర్ని తీసుకొని వస్తుర్రు. ఆయన రాజకీయంగా రిటైర్డ్ అయ్యిండు, ఆయన అందరికీ చెప్తున్నాడు దగ్గర వాళ్ళకి, నాకు ఈ రాజకీయాలు వద్దు, ఇక నాకు చాలు అని చెప్పిండు. కాబట్టే ఆ పల్లా రాజేశ్వర రెడ్డి, గుంటగండ్ల జగదీశ్వర రెడ్డి వీళ్ళందరూ ఆయన నుంచి ఇక్కడ కేటీఆర్ దగ్గరకు వచ్చి కేటీఆర్ దగ్గర ఇక ఊడిగం చేస్తున్నారు. ఎక్కడైనా మీడియాలో చూడుర్రి, మీకు తెలుస్తుంది. జగదీశ్వర రెడ్డి అంతకుముందేమో కేసీఆర్ దగ్గర ఉంటుండే, నిత్యం పొద్దున్న లేస్తే. ఇప్పుడు కేటీఆర్ దగ్గర ఉంటుండే. ఎందుకంటే అక్కడ ఆయన నేను రాజకీయాల నుంచి నిష్క్రమిస్తున్నా, చాలు మీరు వెళ్ళిపోరు అని చెప్పేసాడు. అందుకనే వీళ్ళు మొత్తం ఇక కేటీఆర్ అంటేనే తిరుగుతున్నారు. కానీ ఏం జరుగుతుంది లాస్ట్కు ఫైనల్గా వీళ్ళ సభలతోనంటే, కాంగ్రెస్ పార్టీ ఇక్కడెక్కడన్నా గ్రీన్ మ్యాట్ వేసిందా? ఎందుకంటే ఈ రాజకీయంగా పెట్టే సభలు కావు, అక్కడ ప్రజలను ఉద్దేశించి పెట్టే సభ. ఎవరు? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పెట్టేది. మరి వీళ్ళు ఇక ఇప్పుడు ఓడిపోయిన ఒక గుర్రం ఉన్నది, ముసలెద్దును తీసుకొని వచ్చి దాంట్లో జైన్ చేసుకురు. ఇక ముసలెద్దు ఉరుకుల పెట్టేది కూడా కాదు, ఆ ముసలెద్దుకు టికెట్ కూడా ఇయ్యరు. ఏందంటే కోపంతో ఉరుకొచ్చి ఇలా దునికిండు. ఇలా దునికినాక ఇప్పుడు నెత్తి కాళ్ళు పట్టుకున్నాడు. ఏంటంటే ఇప్పుడు ఇజ్జత్కి కండువా కప్పుకోవాలి, లేకుంటే ఇజ్జత్ పోతుంది. నేను దిగినా ఇక అని చెప్పేసి 2 స్పీచ్లు ఇవ్వాలి కాబట్టి ఖచ్చితంగా దిగిండు. అయితే ఇక్కడ ఏం చేసిరు, ఇక్కడ చూడుర్రి, ఈ మ్యాట్ చూడుర్రి, ఈ గ్రీన్ మ్యాట్ వేసిరు దొంగలు. ఎవరు? ఈ బీఆర్ఎస్ దొంగలు. గ్రీన్ మ్యాట్ ఎందుకు వేసిరమ్మా అంటే, రేపు పేపర్లో గ్రీన్ మ్యాట్ ఉన్న ప్లేస్లో మొత్తం జనాలు కనపడతారు. తండోపతండాలుగా తరలి వచ్చిన జనం, ఇసుకేస్తే రాలనంత జనం కేసీఆర్ సభ. కేసీఆర్ వస్తుండంటేనే ఇంత జనాలు వచ్చిర్రు అని చెప్పేసి రేపు వార్తలు వేసుకుంటందుకు ఈ గ్రీన్ మ్యాట్. ఇదంతా ఎవరు ఉపాయం అంటే రామారావు ఉపాయం. ఇదంతా కేటీఆర్ది. ఏంటంటే గ్రీన్ మ్యాట్ ఏంటంటే ఎడిటింగ్లా ఈ గ్రీన్ మ్యాట్ తీసేసి ఆ జనాలను తీసుకొచ్చి ఇక్కడ వేయొచ్చు. అందుకనే ఇక్కడ వీళ్ళు గ్రీన్ మ్యాట్ వేసిరు అన్నట్టు. ఈ గ్రీన్ మ్యాట్ ఉద్దేశమే అది. దమ్ము ఉంటే గ్రీన్ మ్యాట్ లేకుండా లైవ్ పెడితే తెలుస్తుంది. ఆడ ఎవరెవరు వస్తుర్రు, ఎవరెవరు పోతుర్రు, ఎంతమంది వచ్చారు జనాలు చెప్తారు. ఈ లంగబుద్ధులు అయితే లెస్స ఉంటాయి కేటీఆర్ కాడ. ఈ శర్వాకం పనులు, ఈ లంగబుద్ధులు, ఈ కాలర్ కాడ మైక్ పెట్టుకొని ఆటోలలో కూర్చున్నాడు, అందులో కూర్చొని తెలియనట్టుగా మాట్లాడినట్టు కథలు పడు, ఇవన్నీ సినిమా వాళ్ళతో దోస్తానం చేసి ఈ యాక్టింగ్లు మొత్తం అలవాటు నేర్చిండు. అట్లా